విచ్చేసిన దైవంతో సమానులైన ఆలగడ్డ ప్రజలకి, నా తల్లిదండ్రి సమానులైన కార్యకర్తలందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. మామూలుగా మైక్ ఇస్తే వెంటనే మాటలు వచ్చే నాకు కూడా ఈరోజు మాటలు రావట్లేదు. శోభా నాగిరెడ్డి గారు చనిపోయి ఎల్లుండికి 10 సంవత్సరాలు అవుతుంది. శోభమ్మ చనిపోయి ఈ 10 సంవత్సరాల్లో మాకు తల్లి లేని లోటు ఏ విధంగా ఉందో, ఒక మంచి నాయకురాల్ని, మీ ఇంటి ఆడబిడ్డని పోగొట్టుకున్నందుకు మీ అందరూ కూడా అంతే బాధ ఉందని నేను ప్రతిసారి ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి రోజు కూడా నేను గమనిస్తున్నాను. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో శోభమ్మ చనిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో చాలా చూసినాం. నా తండ్రి చావును చూసినాము, కార్యకర్తలు మా కోసము ఎన్ని ఇబ్బందులు పడినారో, ఎన్ని కేసులు వేయించుకున్నారో. ప్రతిరోజు కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలని ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉండాలని ప్రతి క్షణం కూడా చూడడం జరిగింది. నిజంగా ఈ 10 సంవత్సరాలు తండ్రి చనిపోయిన తర్వాత ఎందుకు ఇంతమంది నా మీద కక్ష కట్టినారు? నాతో పెరిగిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరిగిన వాళ్ళు ఎందుకు దూరమైనారని చాలా సందర్భాల్లో ఆలోచించడం జరిగింది. నేను తెలుసుకుంది ఏంటంటే, నేను తప్పు చేసినందుకు కాదు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ స్థానంలో నేను ఉన్నందుకు ఇంతమంది నా మీద కక్ష కట్టారని తెలుసుకున్నాను. కానీ భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ భూమా కుటుంబం లేకుండా చేయడానికి ఎన్నో గుండు నగలు ఏకమైనాయి. ఎంతో మంది పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు ఈ 10 సంవత్సరాల్లో అన్ని నేర్చుకున్నాం, అన్ని చూసినాం. జీవితం చాలా నేర్పించింది, ప్రత్యర్థులు చాలా నేర్పించినారు, నా కార్యకర్తలు చాలా నేర్పించినారు. ఏ ఒక్కరిని కూడా మర్చిపోలేదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాము. తప్పకుండా నా కార్యకర్తల మీద కేసు పెట్టిన ఏ ఒక్క అధికారులు కూడా వదిలిపెట్టాలని ఈ సందర్భంగా కూడా నేను మాటిస్తున్నాను. మా మీద కేసులు పెట్టినప్పుడు ఎప్పుడు ఏడవలేదు, మా మీద కేసులు పెట్టినప్పుడు ఎప్పుడు తగ్గలేదు. నా మీద కేసు పెట్టారు, భర్త మీద కేసు పెట్టినారు, తమ్ముడి మీద కేసు పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా తగ్గలేదు. కానీ నా కార్యకర్తల మీద కేసులు పెట్టినారు, నా వాళ్ళ మీద కేసు పెట్టినారు, నా వాళ్ళ మీద చేసుకున్నారు. వాళ్ళని మాత్రము వదిలిపెట్టే ప్రసక్తి లేదని మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఈ 10 సంవత్సరాల్లో నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కార్యకర్తలకి ఎంతో దగ్గరైనాము. ఏ ఒక్క రోజైనా నా కార్యకర్త ఇంటికి వచ్చినప్పుడు మేము లేకుండా పోకూడదని భర్త గాని, నేను వారి తమ్ముడు గాని ముగ్గురులో యువకులు అందుబాటులో ఉంటూ వచ్చినాం. నిజంగా అన్ని సమస్యలకి, అన్ని పరిశ్రమలకి వచ్చే రోజులో మనకు సమాధానం దొరుకుతుంది. ఈ రోజు చాలా మంది పెద్దలు మాట్లాడినారు. ఈరోజు ఈ ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఉన్నా కూడా రైతులకి నీళ్ళు ఇచ్చింది ఎవరంటే అది భూమా కుటుంబము, మనమే. ప్రజా సమస్యల గురించి పోరాటం చేసింది ఎవరంటే అది మనము మాత్రమే. ప్రజా సమస్యల కోసము కేసులు పెట్టించుకున్న నాయకులు ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ రోజు మీ అందరూ కూడా మాటిస్తున్నారు, రేపు పొద్దున వీళ్ళు అరాచకాలంటే ఏ విధంగా ఉందో 5 సంవత్సరాలు చూపించినారు. అవినీతి అంటే ఎలా ఉంటుందో ఈ 5 సంవత్సరాల్లో చూశారు. కానీ వచ్చే రోజుల్లో ఇలా ఉండవు. వచ్చే రోజుల్లో మీకు అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే ఏంటనేదో నేను చూస్తాను. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న ఇద్దరు కూడా ఏ విధంగా మనకి అందుబాటులో ఉండడమే కాకుండా
ఏ సమస్య వచ్చినా మనకి వెంటనే లాయర్లు పెట్టడం గాని నాతో మాట్లాడడం గాని ఈ కుటుంబానికి దగ్గర అవ్వడమే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడని మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు జైలు ఎలా ఉంటుందో కూడా చూపించినారు, జైలు ఎలా ఉంటుందో చూపించినారు. ఈ రోజు ఒక ఆడపిల్ల మీద ఒక గుంట నక్క ఎగురుకుంటా వస్తే వాడిని నా కార్యకర్తలు కొట్టాలని చెప్పి నా మీద కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించినారు. నా కడుపు కొడితే ఎట్లుంటాననేది రేపు పొద్దున మీకు చూపెడతానని వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఆఖరికి వైసీపీ నాయకులు కూడా నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఈ 5 సంవత్సరాలు లేదా దానికన్నా ముందు 5 సంవత్సరాలు నేను చేసిన తప్పు ఏంది? నేనేం తప్పు చేసినాను? ఎందుకు నాకు ఓటేయకూడదు? నేనేం తప్పు చేసినాను? తండ్రి తల్లి చనిపోతే కుటుంబం బాధ్యతతో పాటు రాజకీయ బాధ్యతను నేను తీసుకోవడం నేను చేసిన తప్ప? నా కార్యకర్తలను కాపాడుకుంటానని మాటించినందుకు నేను చేసిన తప్ప? ఈ 5 సంవత్సరాలు అందుబాటులో ఉండి కార్యకర్తలకు అండగా ఉండడం నేను చేసిన తప్ప? ఈ రోజు నా ధర్మం ప్రకారము అందరినీ కలుపుకోవడానికి అన్ని విధాలు కృషి చేయడము నేను చేసిన తప్ప? అంతేకాకుండా 10,000 మందికి ఒకేసారి రేషన్ కార్డులు పెన్షన్లు పెట్టి భోజనాలు పెట్టించి అభివృద్ధి చేసేందుకు నేను చేసిన తప్ప? 3,000 మందికి టిట్కో ఇల్లు కట్టించడం నేను చేసిన తప్ప? తాగునీటి సమస్య లేకుండా ఉండాలని 180 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తీసుకురావడము నేను చేసిన తప్ప? ఏ తప్పు చేశానని చెప్పి కూడా ఈ రోజు వైసీపీ నాయకులు నా గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు వీళ్ళ అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క రోజైనా ఒక్క రోజైనా ప్రజల గురించి మాట్లాడారా? పోనీ నేను చేసిన అవినీతి కార్యక్రమాలు అంటున్నారే, ఒక్కటంటే ఒక్కటి నిరూపించగలిగినారా అని చెప్పి వైసీపీ నాయకులను అడుగుతున్నాను. ఈ రోజు మీరందరినీ చూసిన తర్వాత నాకు చాలా రాసుకొని వచ్చినాను, కానీ ఇవన్నీ ఏది కూడా పనికి రావట్లేదు. నిజంగానే ఈ రోజు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఏదైతే నా మీద తప్పుడు ప్రచారాలు చేశారో, ఏదైతే నా గురించి తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా ఎవరు నమ్మట్లేదు. ఈ 5 సంవత్సరాలు మీరు చేసిన డ్రామాలు చూస్తున్నారు, కోవట్లు చూస్తున్నారు. ఈ రోజు ఇందాక విఖ్యాత్ చెప్పినట్టు ఎవరైతే భూమా కార్యకర్తలను కాపాడేందుకు నేను ముందుకు వచ్చానని చెప్పి పిచ్చి వాగులు వాడినారో వాళ్ళందరూ కూడా చెప్తున్నా, నాన్న పిల్లలు పక్కకెళ్ళి ఆడుకోండమ్మా, ఇది రాజకీయ నాయకులు భూమా రాజకీయాలు, ఆలగడ్డ రాజకీయాలు మధ్యలో వచ్చి పిచ్చి గంటలు వేస్తే దెబ్బలు తింటారు, నాన్న పక్కకెళ్ళి ఆడుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తుంటూ ఈ రోజు మరి ఈ ఆలగడ్డని 5 సంవత్సరాలు కాపాడుకోవడానికి మీరెట్లా కృషి చేస్తున్నారో నేనెట్లా కృషి చేస్తానో మేమే కాకుండా ఈ రోజు నాకు అండగా ముఖ్యంగా నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో నేను ఏం చేయబోతున్నాను అనేది ప్రజలకి చెప్తా. నాకే ఓటేమని నేను అడగను, కానీ నాకు ఓటు వేస్తే ఏం చేయగలుగుతాననేది మీకు నేను చెప్తాను. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు వచ్చే 5 సంవత్సరాల్లో 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆలగడ్డలో 2 ఆటో నగర్లు, ఒకటి సిరివెల్లలో ఒకటి ఆలగడ్డలో 2 ఆటో నగర్లు పెట్టిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. అంతేకాకుండా గేట్ల వసూలు చేసుకుంటూ ఈరోజు వైసీపీ నాయకులు చేసే అరాచకాలు అన్ని ఇన్ని కాదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలము ఆలగడ్డలో గేట్ల వసూలే ఉంటుందని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. అంతేకాకుండా కొన్ని సంఘాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ సంఘాలతో మీటింగ్ పెట్టుకున్న ప్రతి ఒక్క మాట నేను తీరుస్తానని ఆ సంఘాల మీటింగ్ పెట్టుకున్న ప్రతి ఒక్క పెద్దలకు కూడా నేను హామీ ఇస్తున్నాను. చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది, తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. నేను చెప్పిన పనుల్లో 80% రేపు పొద్దున పూర్తి చేసిన తర్వాతనే మళ్ళీ ఓటు అడుగుతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మాటిస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ ఆలగడ్డ రాజకీయాలు చాలా మార్పులు వచ్చినాయి. ఎంతో మంది వైసీపీ అని కూడా చెప్పకూడదు, గంగుల కుటుంబం తరపు నుంచి బాధితులందరూ కూడా ఈ రోజు మన దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు
సొంత కార్యకర్తల దగ్గర నుంచే భూముల్లో కొని కబ్జాలు చేసి సొంత కార్యకర్తలనే చూసుకోలేని వాళ్ళు ఈ రోజు ఆలగడ్డ ప్రజల్ని ఏం చూసుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు మా మీద నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరిని కాపాడుకున్న బాధ్యత నాది. అంతేకాకుండా ఈ రోజు నాకు అండగా నిలబడిన వ్యక్తులందరికీ, కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులు, ఇక్కడ వ్యాన్ మీద ఉన్న నా పెద్దమ్మలకి, మామలకి, పెద్దనాన్నలకి ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఇంకొకటి చెప్పాలా, నేను నిన్నగాక మొన్న ఎస్వి సుబ్బారెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. మా తాతకి ఫోన్ చేసి, తాత ఇట్లా నామినేషన్ వేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి అంటే, వయసు అయిపోయిందమ్మా, ఇప్పుడు నేను తిరగలేను, ఎండకి రాలేను, ఏమి అనుకోవద్దు, నా ఆశీర్వాదాలు నీకు తప్పకుండా ఉంటాయి, నువ్వు ఈసారి నువ్వు ఒంటరిగా లేవు, భూమా కుటుంబం తరపు నుంచి, ఎస్వి కుటుంబం తరపు నుంచి, సిపి కుటుంబం తరపు నుంచి, ఆలగడ్డ ప్రజల తరపు నుంచి నువ్వు తప్పకుండా గెలిచి తీరాలని చెప్పి మా తాత నాకు చెప్పడం జరిగింది. నిజంగాంటే ఈ రోజు నాకు వాళ్ళు దూరమైనారు, వీళ్ళు దూరమైనారు, ఎవరు దూరం కాలేదు. నా బలం రోజు రోజుకి పెరుగుతుంటూ పోతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పడం నీకు గుర్తు ఉంటది. ఒక గీత గీసినట్టుగా రాజకీయాలు చేసినాం, ఎక్కడ ఎవరికి తలదించలేదు, ఎక్కడ కాంప్రమైజ్ రాజకీయాలు చేయలేదు, ఎక్కడ కోట్లుగా మన కార్యకర్తల్లో లేరు. కానీ ఈ రోజు ఎవరైతే గుండెనెక్కలు ఏకమైనారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, కాసుకోండి, రెడీ ఉండండి, సిద్ధం సిద్ధం అంటున్నారు కదా, మేము సమసిద్ధం, మిమ్మల్ని ఊరొదిలిపెట్టి పంపించడానికి మేము సమసిద్ధం. మీరు చేసిన అక్రమాలు రేపొద్దున బయట పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించడానికి మేము సమసిద్ధం. నా కార్యకర్తల మీద చేంజ్ చేసుకున్న అధికారుల మీద కేసులు పెట్టడానికి సమసిద్ధం, అన్ని విధాలుగా సమసిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు మేము ముగ్గురము అన్నిటికీ తెగించి, చావుకు కూడా తెగించి రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రత్యర్థులు కూడా చావుకి సిద్ధమైతే దిగండి, లేకపోతే వద్దని చెప్పి వాళ్ళకు కూడా సలహాలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను, నా భర్త అన్ని విధాలుగా విఖ్యాతిని గాని మిమ్మల్ని గాని కాపాడుకోవాలి, చూసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి దిగడం జరిగింది. రాజకీయాలకు దిగిన తర్వాత ఎంతో మంది భూమా నాగిరెడ్డి శత్రువులు కావచ్చు, శోభా నాగిరెడ్డి గారి శత్రువులు కావచ్చు, లేకపోతే నా ప్రత్యర్థులుగైనా ఇంకా కొంతమంది కావచ్చు, గుండెనక్కలు కావచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని మా ఇద్దరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని అన్ని విధాలుగా చూడటం జరుగుతుంది. మేమిద్దరం కూడా డిసైడ్ అయినా, మా ఇద్దరికి ఏదైనా జరిగినా రేపు పొద్దున విఖ్యాతిని చూసుకోవడానికి మీరందరూ ఉంటారని, మీరందరూ విఖ్యాతిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని నాకు కూడా తెలుసు. నాకు ఏదైనా జరిగితే నా కొడుకుని విఖ్యాతు తన మీద పెట్టుకొని చూసుకుంటారని కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు నాకు కన్నీళ్ళు రాలా, కానీ ఈ 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి. మీ అందరినీ కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మన్నించాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ, నా తమ్ముడికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అక్క నేను పోతాను, అక్క నువ్వు ఉండు, నేను వెళ్తాను, నేను చూసుకుంటానని చెప్పి నాకు అండగా నిలబడ్డాడు. వాడు చదువు కూడా పక్కన పెట్టి, వాడి లైఫ్ అంతా పక్కన పెట్టి ఆలగడ్డ రాజకీయాల కోసము నా కోసం దిగడం జరిగింది. ఎంతమంది మమ్మల్ని విడగొట్టాలని చూసినా ఎప్పుడు కూడా నా చేయి పట్టుకున్నాడే తప్ప ఎప్పుడు నేను వదిలిపెట్టి పోలేదు. నా తమ్ముడు తప్పకుండా ఎవరైతే కొన్ని డౌట్లు ఉన్నాయో వాళ్ళకి అది కూడా క్లియర్ చేస్తా. రేపు పొద్దున విఖ్యాతు మా కుటుంబ చరిత్ర చూసుకుంటే ప్రతి ఎన్నికలకి ఇద్దరు వెళ్తారు అసెంబ్లీకి. వచ్చే ఎన్నికల్లో నేను నా తమ్ముడు ఇద్దరం కూడా అసెంబ్లీలో కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రాజకీయాలు సాధించే విధంగా మేము కష్టపడతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా నంద్యాల కార్యకర్తలకి, నంద్యాల ప్రజలకి, ఆలగడ్డ
మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మద్దూర కిలప్రియ అని అంటున్నారే, నేను ఒకటే మీ అందరికి తెలియజేసుకుంటున్నా, నేను పుట్టడం భూమా నాగిరెడ్డి కూతురుగా పుట్టినా. భూమా నాగిరెడ్డి గారి కూతురుగా రాజకీయాలు చేస్తున్నా. భూమా నాగిరెడ్డి గారి కూతురుగా పెద్దలను ఎదుర్కొంటున్నా. భూమా నాగిరెడ్డి కూతురుగా ఈ రోజు వాళ్ళ గుండెల్లో నిద్ర పోయడమే కాకుండా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నా. తప్పకుండా నేను చచ్చే ఒక్క రోజు ముందు నా భర్త భార్గవరావు పేరు పెట్టుకొని మద్దూర కిలప్రియలాగా చావడానికి కూడా నాకు ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే నా కోసం ఇంత కష్టపడ్డాడు, నా కోసం మాటలు అనిపించుకున్నాడు, నా కోసం ఉన్న కుటుంబం పేరు పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాను. రాజకీయాల్లో ఉన్నాము, నా తండ్రి బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి నా తండ్రి పేరు పెట్టుకున్నాను. తప్పకుండా మీరు ఏదైతే తప్పుడు నిందలు నా భర్త మీద వేశారో అది తప్పని రేపొద్దున మీరే నిరూపిస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నామినేషన్ ఏనానికి వెళ్తున్నాము అది నా నామినేషన్ కాదు, ఆలగడ్డ ప్రజల నామినేషన్. నేను గెలిచినట్టుగా కాదు, ఆలగడ్డ ప్రజలు గెలిచినట్టుగా, భూమా కార్యకర్తలు గెలిచినట్టుగా తప్పకుండా ఆ విజయాన్ని ఆలగడ్డకి అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా బీజేపీ మరి ఎంఎస్పీ కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చే